రామాయణంలో ఆ రావణాసురుడు 10 తలకాయలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోతాడు. మండోదరిని తీసుకొస్తారు. అందరూ అనుకుంటారు ఆవిడ ఇప్పుడు రాముణ్ణి నింద చేస్తుంది అనుకుంటారు. ఆవిడంటుంది రావణాసురుడి దగ్గరికి వచ్చి, ఓరి దుర్మార్గుడా, నువ్వు రాముడి చేతిలో చచ్చిపోలేదు, నీ ఇంద్రియముల చేతిలో నువ్వు చచ్చిపోయావు. తపస్సన్న పేరుతో ఇంద్రియాలని కొన్నాళ్ళు తొక్కి పెట్టావు. ఆ ఇంద్రియాలని తొక్కి పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఓ త్రాచుపాం ఇలా వచ్చేసింది అనుకోండి, నేను కంగారు పడిపోయి లేచాను, నా కాలు పావు పడగ మీద పడింది, పావు పడగ నా కాలు కింద ఉంది, అది ఇప్పుడు నన్నేం కరవదు, అలా 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 తోక తిప్పుతోంది. పాము పడగ నా కాలు కింద ఉంది, అది నన్ను కరవలేదని చెప్పి నేను ధైర్యంగా పావుని కాలు కింద పెట్టుకుని నించోగలనా? నేను కాలు ఎప్పుడు తీద్దామని చూస్తాను, అది నన్ను ఎప్పుడు కలుద్దామని చూస్తుంది. నేను కాలు తీయడం ఏమిటి, అది పారిపోవడం కన్నా నన్ను కరవడానికి ప్రయత్నిస్తుంది. ఇంద్రియములను బలవంతంగా నొక్కి పెడితే కాట్లు వేసేస్తాయి. దేవి భాగవతంలో వ్యాసుడు శుకబ్రహ్మతో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు, ఇంద్రియాని బలిష్టాని నన్ను యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకషః. ఇంద్రియములంత బలవత్తరమైనటువంటివి లోకంలో ఇంకా ఏమీ ఉండవు. అందుకే భాగవతంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ అంటాడు, లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ విలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులాగ్గుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవేశ్వర అంటాడు. ఇంద్రియాల్ని అరిషడ్వర్గాల్ని గెలవగలిగితే సమస్తాన్ని గెలిచినట్టే. అంత తేలిక కాదు ఇంద్రియాల్ని గెలవడం. అందుకే ఋషులు ఏం చేశారంటే, ఒక వయసు వచ్చిన తరువాత మనసులో పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసేశారు. ధర్మబద్ధమైన కామము విడుదలకి కారణం, అది బంధించదు. ఇప్పుడు ఏమైంది, కామపత్ని కాదు, అందుకే సనాతన ధర్మంలో ఆమె ధర్మపత్ని. ఆమె ఎందు కామం ఉంచుకోవడం దోషం కాదు, కానీ ఆ కామము పరస్త్రీ ఎందు ఉండకూడదు. మీరు అందుకే చాలా జాగ్రత్తగా గమనించండి, ఋషులు సమస్య ఒక్కటి చెప్పరు, సమస్యకి విరుగుడు చెప్తారు. నువ్వు కామము చేత పట్టుబడకూడదు, క్రోధము చేత పట్టుబడకూడదు అన్నాను అనుకోండి, మీరు లేచేమంటారు, మేము పట్టుబడ్డం ఏమిటంటే అది మమ్మల్ని పట్టుకుంది, మేము దాన్ని పట్టుకోలేదు, అది పట్టుకుంది, అది ఎలా వదులుతుంది మమ్మల్ని?